Hello students, welcome to my class. I am Sita Mahalakshmi from ZPHS Guntur. మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం సోషల్ స్టడీస్ నుంచి హైడ్రోస్పియర్ అనే లెసన్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీరు అంతకుముందు లెసన్స్లో విని ఉన్నారు. మన ఎర్త్ మొత్తాన్ని కూడా 4 ఆవరణాలుగా విభజించారు శాస్త్రవేత్తలు. హైడ్రోస్పియర్, లిథోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్పియర్గా విభజించారు. ఈరోజు మనం హైడ్రోస్పియర్ గురించి అంటే జలావరణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసు, భూమి మీద ప్రతి జీవి కూడా నీటి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. నీరు లేకుండా ఏది కూడా అవ్వదు కదూ. ఈ నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు తెలుసు, అంతకుముందు క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు. 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ విత్ వాటర్. మనకి ఈ భూమి మీద 71% భూమి ఉపరితలం అంతా నీటిని పరుచుకుంది. అందులో అధిక భాగం ఓషన్స్ రూపంలో ఉంది. మనకి ఓషన్స్లో ఉండే వాటర్ ఏ విధంగా ఉంటుంది? సాల్ట్ వాటర్. అయితే మన డైలీ లైఫ్లో మనం ఉపయోగించుకునే ప్రతి దానికి కూడా మనకి మంచినీరు అవసరం అవుతుంది కదా. ఈ మంచినీరు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అవును, మనకి కావాల్సిన నీరంతా కూడా ఈ నదులు, చెరువులు, కాలువల్లో వర్షాల రూపంలో వచ్చే నీరు మనం వాడుకుంటున్నాం. అయితే ఇది అయిపోకుండా పునరావృతం అవుతుందన్నమాట. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మనిషి నీటిని ఉపయోగించుకుంటున్నాడు కదా. అయినప్పటికీ మరలా మన అవసరాలకు కావాల్సినంత నీరు మనకి లభ్యమవుతుంది. ఇలా లభ్యమయ్యే ప్రాసెస్ని వాటర్ సైకిల్ అంటారు. అది మీరు అంతకుముందు క్లాస్లో 7th క్లాస్లో వచ్చింది మీకు వాటర్ సైకిల్ గురించి. వాటర్ సైకిల్లో ఏముంటాయి అంటే, ఈ నేల మీద ఉన్నటువంటి ఈ జలభాగాల్లో ఉన్నటువంటి నీరు ముందుగా ఎవాపరేట్ అవుతుంది, అంటే ఆవిరవుతుంది. ఆవిరైన తర్వాత అది ట్రాన్స్పోర్టేషన్ అంటే మేఘాలుగా మారి ప్రయాణం చేస్తాయి. ఆ మేఘాలు ప్రయాణం చేసి తర్వాత కండెన్సేషన్, అవి వాటికి చల్లగాలి తగిలినప్పుడు ద్రవీభవనం చెంది తర్వాత మనకి వర్షం రూపంలో, మంచు రూపంలో ఈ విధంగా భూమిని చేరుకుంటాయి, భూమి ఉపరితలాన్ని. దీన్ని ప్రెసిపిటేషన్ అంటారు, అవపాతము. ఇలా భూమిని చేరుకున్నటువంటి నీరు మరలా భూమి మీద ఫ్లోయింగ్ అనమాట, ప్రవాహంగా ఉంటుంది. రన్ ఆఫ్ అంటారు. ఈ రన్ ఆఫ్ అయిపోయిన తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్, అది కొద్ది శాతం భూమిలోకి ఇంకిపోతుంది. ఇలా మరలా పునరావృతం అయ్యి జరిగేదే ఈ వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ ప్రాసెస్ ద్వారానే మనకి కావలసినటువంటి నీరు మనకి లభ్యమవుతుంది. అయితే మొత్తం వాటర్ చూసినట్లయితే 71% భూమి మీద నీరు ఉందని చెప్పాం కదా. ఈ నీరంతా మహాసముద్రాల రూపంలో ఎక్కువ భాగం ఉందని చెప్పాం కదా. అది ఎంత పర్సెంట్ ఉంది అంటే 97.25% ఈ సాల్ట్ వాటర్గానే ఉంది. కేవలం 2.75% మాత్రం మంచినీటిగా ఉందన్నమాట. ఇవి ఎంతెంత భాగం వ్యాపించి ఉంది అనేది మనం ఒకసారి ఈ జలభాగాల గురించి చూద్దాం. ఒకసారి మీరు ఈ టేబుల్ పరిశీలన చేయండి. ఓషన్స్ 97.25%, పోలార్ రీజియన్స్ అండ్ గ్లాషియర్స్ అంటే హిమానీ నదాలు, మంచు ప్రాంతాలు 2.05%, అండర్ గ్రౌండ్ వాటర్ 0.68%, లేక్స్ 0.01%, సాయిల్ మాయిశ్చర్ 0.005%, అట్మాస్ఫియర్ 0.001%, రివర్స్ 0.001% అండ్ బయోస్ఫియర్ 0.00004%. ఈ పట్టికని పరిశీలన చేయండి. ఈ ఇంత పర్సెంట్లో మనకి మన భూమి మీద నీరు లభ్యమవుతుంది. ఇందులో మీరు చూసారు కదా, 2.75% మాత్రమే మంచినీరుగా ఉంది. ఈ మంచినీరుగా ఉన్న దానిలో చూసినట్లయితే మరలా అధిక భాగము 68.7% ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఏరియాస్లో మంచు కింద
మంచు పలకల కింద, మంచు కొండల కింద ఉందన్నమాట. ఎక్కువ భాగం పోలార్ రీజియన్స్లో, ధ్రువ ప్రాంతాల్లో ఈ విధంగా మంచు గడ్డలుగా కట్టి ఉంది. అంటే మనకి ఇంకా 1% మాత్రం మనకి నీరు లభ్యమవుతుంది, మంచి నీరు లభ్యమవుతుంది. దాన్ని మనము ఉపయోగించుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఈ ఓషన్స్ గురించి చూద్దాం. రిలీఫ్ ఆఫ్ ద ఓషన్, ఈ సముద్ర భాగాలు, సముద్ర ఎలా ఉంటుంది అనేది పరిశీలన చేసినట్లయితే, ద ఓషన్ బేసెస్ ఆర్ ఇన్ మెనీ వేస్ సిమిలర్ టు ద ఎర్త్ సర్ఫేస్. మనకి ఎర్త్ మీద ఎలాగైతే ఇలా ప్లాట్యూస్, రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్లెయిన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, తర్వాత మౌంటైన్స్, ఈ విధంగా ఎట్లాగున్నాయో అలాగే ఓషన్ కూడా సముద్ర అడుగున ఉపరితల భాగంలో కూడా ఇలానే ఉంటుందన్నమాట. అక్కడ కూడా రిడ్జెస్ ఉంటాయి, క్యాన్యన్స్ ఉంటాయి, టెర్రస్ ఉంటాయి, తర్వాత లోయలు అంటే అగాధాలు, ట్రెంచెస్ ఉంటాయన్నమాట. ఇంకా సముద్రాన్ని కనుక శాస్త్రవేత్తలు 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. అవేంటివి అనేది చూద్దాం ఇప్పుడు. కాంటినెంటల్ షెల్ఫ్, ఖండ తీరపు అంచు అంటారు. ఇది మన భూభాగం నుంచి చూసుకున్నట్లయితే 200 మీటర్స్ వరకు వ్యాపించి ఉంది ఈ కాంటినెంటల్ షెల్ఫ్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి కావాల్సినటువంటి ఫిష్ వెల్త్ అంతా కూడా అక్కడే మనకి లభ్యమవుతుంది, మత్స్య సంపద. నెక్స్ట్ రాక్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కూడా ఈ ఏరియాస్ నుంచి మనం తీసుకుంటున్నాము. అలాగే ఈ ఏరియాస్లోనే ఈ సీ పోర్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి, అంటే నౌకాశ్రయాలు, ఓడరేవులు నిర్మాణం చేసుకోవడానికి కూడా ఈ ఏరియా మాత్రమే అనుకూలంగా ఉంది. ఏ ఏరియాది? ఖండ తీరపు అంచు, కాంటినెంటల్ షెల్ఫ్. తర్వాత ఇలా ఉంటుందన్నమాట 200 మీటర్స్ వరకు. ఆ తర్వాత ఖండ తీరపు వాలు, కాంటినెంటల్ స్లోప్. ఆ తర్వాత ఇలా వాలుగా వస్తుంది. ఈ వాలుగా వచ్చింది 200 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ వరకు వ్యాపించి ఉందన్నమాట. ఇది 15% ఉంటుంది. మొత్తం సముద్ర భాగంలో 15% ప్లేస్ ఖండ తీరపు వాల్ కింద ఉంటుంది. ఇందాక మనం చెప్పాం కదా, ఖండ తీరపు అంచు 7.6% అది మొత్తం సముద్ర వైశాల్యాన్ని ఆక్రమించి ఉంటుంది. తర్వాత డీప్ సీ ప్లైన్స్, సముద్ర మైదానాలు. మనకి ప్రపంచంలోనే అత్యంత నునుపుగా ఉన్న ప్రదేశాలు ఏంటి అంటే మహాసముద్రంలో ఉన్నటువంటి మైదానాలుగానే చెప్తారు. ఇవి 3000 మీటర్స్ నుంచి 6000 మీటర్స్ వరకు వ్యాపించున్నాయి. 76.2% వైశాల్యం ఆక్రమించి ఉన్నాయి మొత్తం సముద్ర భాగాల్లో. తర్వాత 4th వన్, ఓషన్ డీప్స్ ఆర్ ట్రెంచెస్, మహాసముద్ర అగాధాలు, చాలా లోతైన లోయలు అనమాట. సముద్రాల్లో కూడా లోతుగా ఉన్న ప్రాంతాలు. ఇది యావరేజ్గా 6000 మీటర్స్ లోతు ఉంటుందంటారు, కానీ అంతకన్నా ఎక్కువ లోతు ఉన్నవి కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మెరియానా ట్రెంచ్ 11,022 మీటర్స్ లోతులో ఉంది. అంటే ఇది ఎంత లోతైంది అంటే హిమాలయ పర్వతాలు అందులో వేస్తే మునిగిపోతాయి. మనకి హిమాలయ మౌంటైన్స్ హైట్ ఎంత ఉంది? 8,848 కదా. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్లో ఉన్నటువంటి పూర్టోరికో ఆర్ నేవ్స్ అనే చోట 10,475 మీటర్స్ లోతులో ఉంది. థర్డ్గా హిందూ ఓషన్లో ఉన్న జావాలో 7,450 మీటర్స్ లోతులో ఈ లోతైనటువంటి ట్రెంచెస్ ఉన్నాయి, అగాధాలు, మహాసముద్ర అగాధాలు అంటారు. ఇవి సముద్రాలకు సంబంధించి ఉపరితల అంశాలు, సముద్రంలో ఉన్నటువంటి అగాధాలకు సంబంధించిన విషయాలు. అయితే ఎక్కువగా ఈ భూమి మీద వాటర్ మహాసముద్రాల రూపంలో ఉందని చెప్పాం కదా. మనకి ఓషన్స్ అండ్ సీస్ 2 రకాలు ఉన్నాయి, సముద్రాలు, మహాసముద్రాలు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మహాసముద్రాలు అని వేటిని అంటారు? ఓషన్స్ అన్నమాట. సీ అని వేటిని అంటారు? సాధారణంగా ఈ రెండింటిని కూడా మామూలుగా వాడేస్తూ ఉంటారు, కానీ ఈ రెండు వేరు. ఏవైతే విశాలమైన భూభాగాలను వేరు చేస్తూ ఉన్నాయో వాటినే ఓషన్స్ అంటారు. మెయిన్లీ కాంటినెంట్స్ వేరు చేస్తాయన్నమాట. అవి ఖండాలను వేరు చేసేటువంటి విశాల జలభాగాలే ఓషన్స్.
తర్వాత ఈ సీ చూసినట్లయితే, సముద్రం చూసినట్లయితే అది చిన్న చిన్న, అది దానికి చుట్టూ ల్యాండ్ ఉంటుంది, దాదాపు ల్యాండ్తో కవర్ అయి ఉంటుంది. పూర్తిగా ల్యాండ్తో కవర్ అయి ఉండొచ్చు, పాక్షికంగా ల్యాండ్తో కవర్ అయి ఉండొచ్చు. ఇది సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో ఉన్న బే ఆఫ్ బెంగాల్, అలాగే అరేబియా, అలాగే మెడిటేరియన్ సీ, రెడ్ సీ, డెడ్ సీ, జపాన్ సీ, బాల్టిక్ సీ, చైనా సీ, ఇవన్నీ కూడా మీరు వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకుని వీటిని గుర్తించండి. ఇక ఓషన్స్ చూసినట్లయితే మనకి మెయిన్లీ 5 ఓషన్స్ గురించి చెప్తూ ఉంటారు. ఫస్ట్ పసిఫిక్ ఓషన్. మీకు చెప్పాము, ఓషన్ అంటే కాంటినెంట్స్ని డివైడ్ చేస్తుంది. ఇట్ సపరేట్స్ కాంటినెంట్స్ అనమాట. పసిఫిక్ ఓషన్ సముద్రాలన్నింటిలో కూడా, మహాసముద్రాలన్నింటిలో పెద్దది పసిఫిక్ ఓషన్. ఇది ఇట్ సపరేట్స్ అమెరికా ఫ్రమ్ ఏషియా అండ్ ఆఫ్రికా. మొట్టమొదటగా పసిఫిక్ మహాసముద్రము ఇది అమెరికా నుంచి ఏషియా అండ్ ఓషియానాలను సెపరేట్ చేస్తుంది. ఓషియానా మీన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగిని ఐలాండ్స్. ఆస్ట్రేలియా కాంటినెంట్ తెలిసిందే కదా. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ సపరేట్స్ అమెరికా ఫ్రమ్ ఆఫ్రికా అండ్ యూరప్. అట్లాంటిక్ ఓషన్ చూడండి, వరల్డ్ మ్యాప్లో ఎస్ ఆకారంలో ఉంటుంది. అమెరికా నుంచి ఆఫ్రికా అండ్ యూరప్స్ని సెపరేట్ చేస్తుంది. నెక్స్ట్ హిందూ ఓషన్. ఈ హిందూ ఓషన్ దక్షిణాసియా తీరాలను తాకుతూ ఉంటుంది. ఆఫ్రికాను మరియు ఆస్ట్రేలియాను విడదీస్తుంది. మనకి మన భారతదేశానికి కింద భాగం ఉంది కదా, దక్షిణ భాగంలో హిందూ మహాసముద్రమే కదా. తర్వాత అంటార్కిటికా మహాసముద్రం. అంటార్కిటికా ఖండం చుట్టూ ఉన్నదే అంటార్కిటికా మహాసముద్రం. దీన్నే సదరన్ ఓషన్ అని కూడా అంటారు. ఇది ప్రత్యేకంగా మనకి అంతకుముందు ఉన్న పసిఫిక్, హిందూ అండ్ అట్లాంటిక్ మహాసముద్రాల కొనసాగింపే ఈ అంటార్కిటికా ఓషన్ అని చెప్తారు. తర్వాత ఆర్కిటిక్ ఓషన్. ఆర్కిటిక్ ప్రాంతంలో అంటే ఉత్తర భాగాన్ని ఉంటుంది కదా ఆర్కిటిక్ రీజియన్. ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగంలో ఉంటుంది. ఉత్తర అమెరికా అండ్ యూరేషియా తీరాలని తాకుతుంది. ఇది ఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగానే దీన్ని పరిగణిస్తారనమాట. ఈ 5 కూడా మనకున్నటువంటి 5 ఓషన్స్. ముఖ్యమైనటువంటివి మొత్తం ఓషన్స్ ఏంటంటే ఈ 5. ఇందక్కడ సీస్ మీకు చెప్పాను కదా, అవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనవి. వీటిని మీరు ఒక్కసారి వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకొని ఏది ఎక్కడ ఉంది అనేది పరిశీలన చేయండి. మీకు తెలుసా, అంతకుముందు మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే millions of years ago, oceans were combined together, the single super ocean that's called Panthalassa. అంతకుముందు 1000 సంవత్సరాలకు ముందు ఈ విడివిడిగా మనం చెప్పుకున్న ఓషన్స్ అన్నీ కూడా ఒకే ఓషన్గా ఉండేవంట. ఈ సముద్రాన్ని, ఈ పెద్ద మహాసముద్రాన్ని పెంథాల్సా అనేవాళ్ళు. ఎక్కడైతే ఒకే సమానమైనటువంటి లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి గీతల్ని ఐసోబాత్స్ అంటారు. ఈ సముద్రాల్లో సమానమైన లోతు ఉన్నటువంటి ప్రాంతాలని కలుపుతూ గీసిన గీతల్ని ఏమంటారంటే ఊహా గీతల్ని ఐసోబాత్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ మహాసముద్రాలు లేదా ఈ సముద్రాలు ఈ రెండింటిని చూసినట్లయితే వీటి వాటర్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం మనము. సాల్ట్ వాటర్ అని చెప్పుకున్నాం కదా. ఈ సాల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు 1000 సంవత్సరాల క్రితం నుంచి సోడియం క్లోరైడ్ కొండల మీద వర్షాలు పడినప్పుడు ఆ కొండలలో ఉన్న సోడియం క్లోరైడ్ కరిగి ఈ ప్రాసెస్ ద్వారా ఈ నదుల్లోని కలిసి ఇలా మరలా వచ్చి ఈ సముద్రాల్లో చేరిందనమాట. సోడియం క్లోరైడ్ చేరి ఆ సముద్రాల్లో ఉంది. అయితే ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా మంచినీరు మాత్రమే పైకి వెళుతుంది. సోడియం క్లోరైడ్ మాత్రం, అంటే సాధారణ ఉప్పు మాత్రము మన నీటిలో అలా ఉండిపోయింది. దాన్ని మనం వివిధ రకాలుగా ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా నీటిని మడుల్లో కట్టి తయారు చేసి ఉప్పును తయారు చేసుకుంటున్నాం. ఈ ఉప్పు
ఈ విధంగా మనకి లభ్యమైందనమాట. మీకు తెలిసే ఉంటుంది ఉప్పుకు మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు లేకుండా ఈ వంటలు అవి కూడా కష్టం. ఎంతటి ప్రాధాన్యత అంటే మన జాతీయోద్యమం సమయంలో నేషనల్ మూమెంట్ టైంలో ఉప్పు మీద కూడా ఒక ఉప్పు సత్యాగ్రహం అనేది చేయడం జరిగింది. 1930లో ఉప్పు మీద కూడా బ్రిటిష్ వాళ్ళు పన్ను విధించడం వలన గాంధీ గారు మార్చి 12న 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 6th వరకు ఇది కొనసాగింది, గాంధీ గారి అరెస్ట్ వరకు. ఇంతటి ప్రాధాన్యత ఉప్పుకుంది కదా. అయితే ఈ ఎంత పర్సెంట్ సాలినిటీ అంటే లవణీయత ఉంటుంది ఈ సముద్రాల్లో, ఓషన్స్లో ఎంత పర్సెంట్ సాలినిటీ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఈ సాలినిటీ లవణీయతను ప్రతి 1000 గ్రాముల నీటికి ఎంత పర్సెంట్ ఉన్నది అనేది చూస్తారు. పార్ట్స్ పర్ థౌజండ్స్లో లెక్కలు చేస్తారు. ప్రతి 1000 గ్రాములకి 35% ఉంటే అది సాధారణమైనటువంటి లవణీయతగా గుర్తిస్తారు. ఈ 35 కన్నా చాలా ప్రదేశాల్లో ఎక్కువగా ఉంది, కొన్ని చోట్ల 35 కన్నా తక్కువగా ఉంది. ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది ఒక ఈ టేబుల్లో చూద్దాం మనము. రెడ్ సీ 40% ఉంది, మెడిటేరియన్ సీ 35%, బ్లాక్ సీ 15%, బాల్టిక్ సీ 8%, అలాగే మనము వాడుకునేటువంటి వ్యవసాయానికి ఉపయోగించే నీటిలో 3% ఉంది, మనం తాగే నీటిలో 1% ఉంది. అలాగే మనం ప్యూర్ వాటర్గా ఉపయోగించుకుంటున్నాం కదా, అది చెరువులు, నదులు, సరస్సులు వీటిలో 0.5% ఉంది. నదుల్లో 2% వరకు కూడా సాలినిటీ ఉంటుంది. అయితే తక్కువగా ఎక్కడెక్కడ ఉంది చూద్దాం. ఇవి మామూలుగా ఈ రెడ్ సీ వీటిలో చూసినట్లయితే 40, 35 ఈ విధంగానే ఉంది. అయితే అంతకన్నా అత్యధికంగా అంతకన్నా తక్కువగా ఎక్కడో చూద్దాం. తక్కువగా బాల్టిక్ సీలో 3 to 15% ఉంది. హడ్సన్ అఖాతంలో 5 to 15%. అలాగే ఇజ్రాయెల్లోని డెడ్ సీలో 238%, టర్కీలో వాన్ సరస్సులో 330% ఉంది. అమెరికాలోని మహాలవణ సరస్సులో 220%. ఈ విధంగా ఈ సాలినిటీ అనేది విస్తరించి. అలాగే ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖల్ని ఐసోహలైన్స్ అంటారు. ఇందాడ ఐసోబాత్ చెప్పుకున్నాం కదా, ఒకే లోతు ఉన్న ప్రాంతాలను కలిపిన వాటిని ఐసోబాత్స్ అని. అలాగే ఒకే లవణీయత అంటే సాలినిటీ పర్సెంట్ ఒకే రకంగా ఉన్న చోట వాటిని లెక్క చూసి వాటిని కలిపే గీతలను ఏమంటారంటే ఐసోహలైన్ అంటారు. ఇప్పుడు మనం ఈ లవణీయత, ఈ సాలినిటీ ఏర్పడడానికి కారణం ఏంటి, ఎందువలన ఇలా ఉప్పగా మారినాయి అనేది చూద్దాం. ఇందాడ మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి సోడియం క్లోరైడ్, కొండల్లో నుంచి సోడియం క్లోరైడ్ వర్షాల ద్వారా కరిగి వచ్చి ఈ నీటిలో చేరిన తర్వాత ఈ నీరు ఆవిరి కావడం ద్వారా చాలా వరకు ఇందులో మిగిలిపోయింది. ఆవిరి అయినప్పుడు మంచినీరు వెళ్తుంది, ఈ సోడియం క్లోరైడ్ మాత్రం ఇందులో మిగిలిపోయింది. నెక్స్ట్ అవపాతము అనేది కూడా ఈ సాలినిటీని ప్రభావితం చేస్తుంది. అంటే ఎక్కువ అవపాతం ఉన్న ప్రదేశాల్లో ఈ సాలినిటీ తక్కువగా ఉంటుంది. మంచినీరు ఎక్కువ వచ్చి దానిలో చేరుతుంది కదా వర్షం రూపంలో, అప్పుడు తక్కువ లవణీయత ఉంటుంది. తర్వాత తీరం నుంచి నదులు నీరు వచ్చి సముద్రాల్లో కలిసే ప్రదేశాల్లో ఉప్పు శాతం తక్కువ ఉంటుంది. అలాగే ధ్రువ ప్రాంతాల్లో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంచు అంతా కూడా మంచినీరే కదా, ఆ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగి అక్కడున్న ఓషన్స్లో వాటిలో కలిసినప్పుడు, సరస్సుల్లో కానీ కలిసినప్పుడు అక్కడ ఉప్పు శాతము తక్కువగా ఉంటుంది. మీకు తెలుసా, మన రాష్ట్రంలో కూడా ఉప్పగా ఉండేటువంటి ఒక లేక్ ఉంది, పులికాట్ నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఈ పులికాట్ లేక్. అలాగే మంచినీటిది కొల్లేరు లేక్, మనకి కొల్లేటి సరస్సు ఇక్కడ మన కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యన ఉన్నది.
ఇది మంచినీటి సరస్సు, పులికాట్ సరస్సు, ఉప్పు నీటి సరస్సు. ఇలాగా ఆ నీరు ఉప్పగా మారడానికి గల కారణాలు రెండవది ఏంటంటే వాటిలో నుంచి నదుల్లో నీరు తర్వాత మంచు ప్రాంతంలో ఉన్న నీరు కలిసినప్పుడు అక్కడ సాలినిటీ పర్సెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే గాలులు కూడా. మన సముద్రాలలో కూడా కరెంట్స్ అంటే ప్రవాహాలు ఉంటాయి. ఒక చోట నుంచి మరొక చోటికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవహించినప్పుడు ఈ ఈ ఈ నీరు ఆ మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇవి వెళ్ళి వాటితో కలిసినప్పుడు సాలినిటీ అనేది అక్కడ నీటితో కలిసినప్పుడు అవి మంచినీరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ వాటర్ పర్సెంట్ తగ్గుతుంది సాలినిటీ. అలాగే సముద్ర తరంగాలు, ప్రవాహాలు ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఈ సాలినిటీని ప్రభావితం చేసే అంశాలు. తర్వాత సముద్రాల ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మన భూమికి సముద్రానికి చూసినట్లయితే భూభాగాలు త్వరగా వేడెక్కుతాయి, త్వరగా చల్లబడతాయి. జలభాగాలు ఆలస్యంగా వేడెక్కుతాయి, ఆలస్యంగా చల్లబడతాయి. ఈ ఓషన్స్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఏ విషయాలు ఈ టెంపరేచర్ని ప్రభావితం చేస్తాయి అనేది చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే అక్షాంశాలు, లాటిట్యూడ్స్ చూసినట్లయితే ఈ భూమధ్యరేఖ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కదా. మీకు తెలుసు భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా వస్తాయి. అదే పోలార్ రీజియన్స్కి వెళ్ళేసరికి అవి ఎక్కువ దూరం ప్రయాణించినందువలన అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అని. కాబట్టి ఈ అక్షాంశాలు అనేవి కూడా ఈ ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. భూమధ్యరేఖ ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్ర భాగాలు ఎక్కువ వేడిగా ఉంటాయి. తర్వాత గాలులు, వీచే గాలులు కూడా సముద్ర భాగాల ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. కరెంట్స్ ఆర్ వేవ్స్ అన్నమాట, సముద్ర ప్రవాహాలు అంటారు. సముద్ర ప్రవాహాలు అంటే భూమధ్యరేఖ ప్రాంతం నుంచి అటు పోలార్ రీజియన్స్కి వెళ్ళినట్లయితే అవేమో వేడిగా ఉంటాయి, అక్కడ వేడిగా ఉంటుంది. పోలార్ రీజియన్స్లో నుంచి ఇటు భూమధ్యరేఖ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రవాహము చల్లగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఈ ప్రవాహం అనేది కూడా ఈ సముద్రం యొక్క ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. అలాగే మారుతున్నటువంటి కాలాలు, మనకి ఏ విధంగా అయితే ఋతువులు ఉన్నాయో ఈ ఋతువులను బట్టి కూడా ఉష్ణోగ్రత అనేది ప్రభావితం అవుతుంది. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, మీకు తెలిసిన విషయమే కదా. సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే సముద్రాల్లో 2 degrees నుంచి 29 degrees వరకు ఉంటుంది. అయితే లోతుకు వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ప్రతి 5 kilometers వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. ఇంకా లోతుకి వెళ్ళిపోతే చివరికి వెళ్ళేసరికి చివరగా సుమారు 2 degrees ఉష్ణోగ్రత మాత్రం అక్కడ నమోదు అవుతుంది. అయితే ఈ ఓషన్ వేవ్స్ అంటే సముద్ర ప్రవాహాలని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఇప్పుడు మనకి ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు చూసాం. వాటిలో ఈ సముద్ర ప్రవాహాలు అనేది కూడా ఒకటిగా చూసాం. ఈ సముద్ర ప్రవాహాలని ప్రభావితం చేసేది ఏంటి? ఈ సముద్రాలు కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరము ప్రవహించే ఈ మహాసముద్ర నీటిని ఏమంటారంటే మహాసముద్ర ప్రవాహాలు, ఓషన్ కరెంట్స్ ఆర్ వేవ్స్ అంటారు. ఈ ఉష్ణోగ్రతను బట్టి ఈనాడు చెప్పినట్టు ఉష్ణోగ్రతను బట్టి మరలా రెండు రకాలుగా వీటిని చూస్తారు. శీతల ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు. శీతల ప్రవాహాలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి మనకి? పోలార్ రీజియన్స్ నుంచి, అంటే ధ్రువ ప్రాంతాల నుంచి మనకు వచ్చేవి ఇటు భూమధ్యరేఖ ప్రాంతం వైపు వచ్చేవి శీతల ప్రవాహాలు. భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ధ్రువ ప్రాంతాల వైపు వెళ్ళేవి ఉష్ణ ప్రవాహాలు. అలాగే ఈ ప్రవాహ వేగాన్ని బట్టి కూడా 2 రకాలుగా చెప్తారు. వీటి యొక్క వేగాన్ని బట్టి కూడా ప్రవాహాలు 2 రకాలు, డ్రిఫ్ట్ అండ్ స్ట్రీమ్. డ్రిఫ్ట్ నిదానంగా వెళ్ళే ప్రవాహాన్ని డ్రిఫ్ట్ అని, వేగంగా వెళ్ళే ప్రవాహాన్ని స్ట్రీమ్ అని అంటారు.
ఈ సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణం ఏమై ఉంటుంది ఏంటంటే, మొట్టమొదటిగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, మన ఎర్త్కు ఉన్నటువంటి అపకేంద్రక బలం. ఇది తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు నీరు ప్రవహిస్తాయన్నమాట. భూమధ్య రేఖ ప్రాంతంలో నుంచి ధ్రువాల వైపుకు వెడతాయి. ఇది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది కూడా ఈ ప్రవాహాలు ఏర్పడటానికి కారణమవుతుంది. తర్వాత పవనాలు విండ్స్ అన్నమాట. ఇవి ఒక గంటకు 50 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసే గాలులు ఈ సముద్ర ప్రవాహాన్ని 0.75 మైళ్ళ వేగంతో ప్రవహించేట్లుగా చేస్తాయంట సముద్రపు నీటిని. అవపాతము మీకు తెలిసిందే, భూమధ్య రేఖ ప్రాంతం వద్ద అత్యధికంగా కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎవాపరేషన్ ప్రాసెస్, అత్యధికమైన ఎవాపరేషన్ ప్రాసెస్ జరిగి అక్కడ అత్యధికమైనటువంటి వర్షపాతము ఉన్నందువలన అక్కడ నీటి మట్టము ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యుని యొక్క శక్తి, వేడిమి, సూర్యుడి నుంచి వచ్చే వేడిమి అనేది కూడా ఈ ఉష్ణోగ్రతను, మహాసముద్ర ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకని? సూర్యరశ్మి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీరు వేడెక్కి వ్యాకోచం చెంది భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తాయి, ప్రవహిస్తాయి అన్నమాట. ఎక్కువ వ్యాకోచం చెందడం వలనంట మిగతా ఉన్న ప్రాంతాల కంటే భూమధ్య రేఖ ప్రాంతంలో 8 సెంటీమీటర్ల నీరు ఎక్కువగా ఉంటుందంట. అక్కడ నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది కదా, అలాగే అక్కడ మిగతా ఏరియాస్లో కన్నా 8 సెంటీమీటర్స్ ఎత్తులో ఉన్నందువలన అవి మరలా అటు ఇటు ప్రవహిస్తూ ఉంటాయి నీరు. ఇవి మహాసముద్ర ప్రవాహాలు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అంశాలతో పాటు ఇంకొక అంశం ఉంది. మహాసముద్రాల నుంచి, ఈ సముద్రాల నుంచి మనకి లభిస్తున్నటువంటి వనరులు, రిసోర్సెస్, మనకి ఏ వనరులు లభిస్తున్నాయి మన డైలీ లైఫ్లో? ఈ సముద్ర భాగాల మీద మనము ఆధారపడి ఉన్నాం కదా, మనకి కావలసినటువంటి సాల్ట్ వస్తుంది, అంతేనా? ఇంకా కొన్ని ఖనిజాలు కూడా మనం అందులో నుంచి తీసుకుంటున్నాం. మనకి కావలసిన న్యాచురల్ గ్యాస్, రాక్ పెట్రోలియం, ఫ్లోరైడ్ వంటి ఖనిజాలు ఇక్కడి నుంచి లభ్యమవుతున్నాయి, అంతేనా? మనకి కావలసినటువంటి మత్స్య సంపద అంతా సముద్రాల నుంచి మనం చాలా భాగం పొందుకుంటున్నాం. అలాగే ఈ సముద్ర భాగాల నుంచి ప్రయాణం చేయడం ద్వారా ఇతర ఖండాలను సులువుగా మనము చేరుకోగలుగుతున్నాం. అంటే రవాణా చేసుకోవడానికి, ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఈ సముద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మనకి. ఈ విధంగా ఈ సముద్రాలు మానవ జీవితంలో ఎంతో ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అయితే నేటి మానవుని యొక్క పనుల ద్వారా వీటిని కూడా కలుషితం చేస్తున్నాడు. కలుషితం చేయటం వలన ఎన్నో నష్టాలని చవిచూడవలసి వస్తుంది. అందులో ఉన్న ప్రాణికోటి, చాలా వరకు సముద్ర జీవులన్నీ ఈ కలుషితమైన వ్యర్థాలన్నిటినీ సముద్రంలో విడిచిపెట్టడం వలన చనిపోతున్నాయి, అలాగే కలుషితం అయిపోతున్నాయి. అటువంటి కలుషితమైన ఆహారాన్ని తిని, అంటే ఆ సీ ఫుడ్ ఉంటుంది కదా, ఆ సీ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నాం. మనకి కావలసినటువంటి చక్కటి పగడాలు, ముత్యాలు అని చెప్తారు కదా, ఇవి కూడా మన సముద్ర భాగాల నుంచే తెచ్చుకుంటున్నాం. మనకి ఎంతగానో ఉపయోగపడుతున్న సముద్రాలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది, మనిషి మీదే ఉంది. మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తే కనుక అది మనల్ని పరిరక్షిస్తుంది. లేదంటే ఏదో విధంగా మనం ఆ ప్రకృతి ద్వారానే నష్టాలని, ప్రకృతి ద్వారా ఎంతగా అయితే ప్రకృతిలో ఉండి జీవిస్తున్నామో ప్రకృతి నుంచే నష్టాలని చూడవలసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకుని ఉంటారు. హైడ్రోస్పియర్ అనే ఈ పాఠంలో మీరు నేర్చుకున్న అంశాలు: నీటి భాగాలు, భూమి మీద ఆవరించి ఉన్న నీరు శాతం,
ఎక్కువ శాతం ఆవరించి ఉన్న ఓషన్స్. ఈ ఓషన్స్లో ఉన్నటువంటి పార్ట్స్ ఇవి మనకి ఏ విధంగా యూజ్ఫుల్గా ఉన్నాయి, ఈ ఓషన్స్లో ఉన్నటువంటి సాలినిటీకి కారణం ఏంటి, ఈ విధమైన అంశాలన్నీ హైడ్రోస్పియర్లో నేర్చుకున్నారు కదా. నీటి యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకున్నారు కదా. మీరు వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకోండి, ఓషన్స్ అండ్ సీస్ని మీరు ఐడెంటిఫై చేయండి. అలాగే ఈ సముద్రాల నుంచి మనకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఒక నోట్స్లో రాయండి, సొంత మాటల్లో ఏ విధమైన లాభాలు మనం పొందుకుంటున్నాము. ఓకే, పాఠాన్ని చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ టు ఆల్. మీరు చక్కగా పాఠాన్ని విన్నందుకు మీరు విద్యావారిధి లెసన్స్ అనుసరించండి. మళ్ళీ మనం క్లాస్లో కలుసుకునే వరకు మీ యొక్క స్టడీస్ని కొనసాగించండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.